అందరికీ నమస్కారం. ఈరోజు మనం అర్జునుని కన్నా గొప్ప వీరుడి గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు అడవులు మధ్యలో ఒక చిన్న గిరిజన గ్రామంలో ఒక బాలుడు జీవించేవాడు. ఆ బాలుడి పేరు ఏకలవ్యుడు. అతను రాజకుమారుడు కాదు, పెద్ద కుటుంబం కూడా కాదు. కానీ అతని కల మాత్రం చాలా పెద్దది. ప్రపంచంలోనే గొప్ప ధనుర్విద్యలో నిపుణుడిగా మారాలి అని అనుకున్నాడు. ఒకరోజు ఏకలవ్యుడు తన కలను నెరవేర్చుకోవడానికి ప్రసిద్ధ గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు. గురువర్య, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని వినయంగా అడిగాడు. కానీ ద్రోణాచార్యుడు అతన్ని చూసి ఇలా అన్నాడు, నువ్వు రాజవంశానికి చెందినవాడవు కావు, నేను నిన్ను శిక్షణ ఇవ్వలేను. ఆ మాటలు విన్న ఏకలవ్యుడి మనసు ముక్కలయ్యింది. కానీ అతడు ఓడిపోలేదు. ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళి ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహం ఏంటంటే అదే ద్రోణాచార్యుడిది. అతను ఆ విగ్రహాన్ని చూసి ఇలా అన్నాడు, మీరు నన్ను తిరస్కరించినా మీరే నా గురువు. అలా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వానైనా గాలైనా అతను తన సాధన కొనసాగించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఏకలవ్యుడు తన కష్టంతో ప్రపంచంలో ఎవరికీ లేని నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒకరోజు ఒక కుక్క అతని దగ్గరికి వచ్చి మురిగింది. అది అతని సాధనను అడ్డుకుంది. వెంటనే ఏకలవ్యుడు బాణాలతో ఆ కుక్క నోటిని నింపేశాడు. కానీ ఒక చుక్క రక్తం కూడా రాలేదు. అది అతని నైపుణ్యానికి ఒక ఉదాహరణ. అదే సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. కుక్క పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుతంగా బాణాలు వదిలేది ఎవరు అని అనుకున్నాడు. వెతుకుతూ వెళ్ళి చివరకు ఏకలవ్యుడిని చూశాడు. గురువు ముందు నిజం చెప్పాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని చూసి అడిగాడు, నీకు ఈ విద్య ఎవరు నేర్పారు అని. ఏకలవ్యుడు వినయంగా ఇలా అన్నాడు, గురువర్య, మీరే నేర్పారు. ద్రోణాచార్యుడు అప్పుడు ఆశ్చర్యపోయాడు. అతను తన విగ్రహాన్ని చూపించాడు. గురుదక్షిణ జీవితాన్ని మార్చిన క్షణం ఏంటో తెలుసా? ద్రోణాచార్యుడు ఒక్కసారి అర్జునుడికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకున్నాడు. నిన్ను ప్రపంచంలోనే గొప్ప యోధుడిగా తయారు చేస్తాను అని అర్జునుడికి మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏకలవ్యుడు అతని కంటే గొప్పగా కనిపించాడు. అందుకే ద్రోణాచార్యుడు ఒక గురుదక్షిణ అడిగాడు. నీ కుడి చేతి బొటనవేలు నాకివ్వు అని ఏకలవ్యుని అడిగాడు. అత్యంత గొప్ప త్యాగం అదే. ఈ మాట విన్న వెంటనే ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన బొటనవేలను కోసి గురువుకు సమర్పించాడు. ఆ క్షణం అతని జీవితాన్ని మార్చేసింది. అతను తన గొప్ప నైపుణ్యాన్ని కోల్పోయాడు, కానీ ప్రపంచంలోని గొప్ప గురుభక్తిని సంపాదించాడు. చరిత్రలో నిలిచిన పేరు ఏకలవ్యుడు. ఓడిపోయాడా? కాదు. అతను తన త్యాగంతో చరిత్రలోని చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈరోజు కూడా అతని పేరు వినగానే గురుభక్తి అంటే ఏమిటో మనకు గుర్తుకొస్తుంది. ఈ కథలో నీతి మీకు తెలుసా? పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదలతో విజయం సాధించవచ్చు. నిజమైన భక్తి అంటే త్యాగం చేయగలగడం. గురువులను గౌరవించడం మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.